ఎంత సంపాదించినా అన్నమే తింటాం కానీ ఆస్తులు తినం కదా అనే బేకార్ మాటలు వదిలేసి బంగారం తినుండ్రి అని అంటున్నారు జైపూర్లో ఒక స్వీట్ హౌస్ వాళ్ళు. ఎందుకు అని అంటే స్వర్ణ భస్మంతోని అంటే గోల్డ్ యాష్తోని వీళ్ళు ఒక స్వీట్ తయారు చేసిరట. అదట కేజీ 1,11,000 అదంట కొనుక్కొని తినమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. మరి మీకు కూడా పైసలు ఉండి ఇంట్రెస్ట్ ఉండి టేస్ట్ చూడాలనుకుంటే కొనుక్కొని తినుండ్రి. ఇప్పుడు ఒకసారి జైపూర్ నుంచి గుజరాత్ పోతే అక్కడ కలిసి ఉంటే కలదు సుఖమే కాదు లాభం కూడా అని అంటున్నారు కొంతమంది జైన్స్. 186 మంది కలిసి 186 లగ్జరీ కార్స్ని కొంటే దానికంట వాళ్ళతోని బేరాలు ఆడి 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 21 కోట్లు తక్కువ చేసుకున్నారట. బిల్లేమో 150 కోట్లు అయిందంట. మీరు కూడా ఒకవేళ మీ దోస్తులు ఒక 4-5 కలిసిపోయి కారు కొనుక్కోరనుకో మరి వాళ్ళతో బేరాలాడి ఇట్లా తగ్గించుకోవచ్చు. మరి లాభం ఉంది చూసుకోండి. ఇప్పుడు గుజరాత్ నుంచి ఛత్తీస్గఢ్ పోతే ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అని అప్పట్లోనే కవి పాట రూపంలో రాసింది కదా, ఆ మాటని ఇప్పుడు నిజం చేస్తున్నాడు ఒక ఆయన అశోక్ చక్రధర్ అనేట ఆయన. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా దీపం, ఆ దీపంలో నూనె అయిపోతున్న కొద్దీ ఆ పైన రిజర్వాయర్ల నుంచి నూనె మెల్ల కిందికి జారుకొని అలాగే యాడ్ అవుతుంటుంది అనమాట. అట్లా 24 గంటలు అయినా కానీ దీపం కొండెక్కకుండా అట్లా వెలుగుతూనే ఉంటుందంట. ఈ కార్తీక మాసంలో చాలా మందికి అవసరం వస్తుంది కదా ఇట్లాంటి దీపాలు అని చెప్పేసి ఇప్పటికే వేలాది ఆర్డర్లు ఆయనకు వచ్చినాయంట. మరి మీకు కూడా పనికొస్తుండొచ్చు. ఈ ముచ్చట ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన ఒక వీడియోలో, బట్ మళ్ళా చెప్తున్నా, దివాళీ సందర్భంగా స్వీట్లు విపరీతంగా కొంటారని చెప్పేసి స్వీట్లల్లో ఓ రేంజ్లో కల్తీ అవుతుందంట. యూపీల ముజఫర్ నగర్ లా దాదాపుగా 16 క్వింటల్ల కోవా కల్తీ దొరికిందంట. ఇక ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా అసలు దొంగలంతా ఇప్పుడే దొరుకుతారని చెప్పేసి మొత్తం రైళ్లు చేస్తున్నారంట. దొరికిన కల్తీ పన్నీరు, కల్తీ కోవా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని తీసుకుపోయి సీజ్ చేయడం కాదు డైరెక్ట్ డ్రైనేజ్లోనే పడేస్తున్నారట. యూపీ నుంచి కోవా ఎక్కువగా ఢిల్లీకే పోతుంది కాబట్టి, అంటే మేజర్గా ఇలాంటి సిటీస్కి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఎక్కువ సేల్ అయ్యే సిటీస్లో కాబట్టి కల్తీ ఎక్కువ జరిగేది కూడా ఇక్కడనే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే సిటీస్లో కొనుక్కుంటున్నారో స్వీట్స్.